హాయ్ హలో నమస్తే. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చారు. నమస్కారం మోడీ గారు, వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. వి వెల్కమ్ యూ మై డియర్ మోడీ సార్. అయితే నిన్న మోడీ గారు ఈరోజు ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి మోడీ గారి యొక్క ప్రోగ్రాం జరుగుతుంది. సో దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఈరోజు మాట్లాడేది రేపు మాట్లాడదాం, నిన్న మాట్లాడింది ఈరోజు మాట్లాడదాం. నిన్న నవంబర్ 18, 2025 నరేంద్ర మోడీ గారు 6th రామ్నాథ్ గోయంకా ప్రోగ్రాంలో ఒక స్పీచ్ ఇచ్చారు, లెక్చర్ ఇచ్చారు నిన్న మోడీ గారు. దాంట్లో ఏమని చెప్పారంటే, ఫ్రీ ourselves ఫ్రమ్ ది మైండ్ సెట్ ఆఫ్ స్లావరీ దట్ మెకాలే ఇంపోజ్డ్ ఆన్ ఇండియా అనే పదం వాడారు. అంటే హిందీలో వాడారు, ఇది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ కానీ మేము చెప్తాను. ఆయన ఏమంటారంటే, లార్డ్ మెకాలే మైండ్ సెట్ నుంచి మనం భారతదేశం మీద లార్డ్ మెకాలే ఆ మైండ్ సెట్ నుండి విడిపించాలి భారతదేశాన్ని అనే పదం వాడారు. అర్థమైందా? ఎందుకన్నారంటే, థామస్ బాబింగ్టన్ మెకాలే 1835లో మినిట్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్ అని ఒక పాలసీ పట్టుకొచ్చారు. మినిట్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక పాలసీని తీసుకొచ్చారు. ఈ లార్డ్ మెకాలే గారు, ఇప్పుడు పూర్తి పేరు ఏంది, ఆయన పేరు థామస్ బాబింగ్టన్ మెకాలే, 1835. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, మెకాలే గారు సాంస్క్రిట్ అండ్ పర్షియన్ లాంగ్వేజ్ కంటే ఇంగ్లీష్కి ఎక్కువగా ప్రయారిటైజ్ ఇవ్వాలి అనేటువంటి ఒక పాలసీ అనమాట. అది సాంస్క్రిట్ అండ్ పర్షియన్ లాంగ్వేజ్. అదే గతంలో చెప్పాం కదా, సాంస్క్రిట్ పర్షియన్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ కూడా పర్షియన్ లాంగ్వేజ్. ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ అంటారు వీటిని. ఓకే, ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్ అంటారు. ఇంగ్లీషు, సాంస్క్రిట్, హిందీ మొత్తం ఓన్లీ మన తెలుగు, తమిళ్, కన్నడ ఇవి మాత్రమే ద్రవిడియన్ లాంగ్వేజెస్. అది మనం వీఆర్ నేటివ్స్ ఆఫ్ ఇండియా, మనందరం భారతదేశం యొక్క నేటివ్స్. ఈ మిగతావన్నీ కూడా వలస వచ్చినాయి అన్నీ. ఓకే, ఇండో యూరోపియన్స్ అంటారు వాటిని. ద్రవిడియన్ లాంగ్వేజ్ మనది ఒకటే. ఈ 4 లాంగ్వేజెస్ కన్నడ, మలయాళం, తమిళ్ అండ్ తెలుగు. సో అవర్ నేటివ్ లాంగ్వేజెస్, దీస్ ఆర్ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్. సరే, వాటి సంగతి తర్వాత మాట్లాడదాం. ఇంతకు మోడీ గారు ఏమంటారంటే, బ్రిటిష్ కొలోనియల్ పాలసీ అనేది ఈ పర్షియన్, సాంస్క్రిట్ కంటే డామినేట్ చేసేటువంటి సిస్టమ్ పట్టుకొచ్చాడు లార్డ్ మెకాలే అనే వ్యక్తి. ఆ మైండ్ సెట్ నుంచి మనం బయటికి రావాలి అన్నారు మోడీ గారు నిన్న. ఏమన్నారంటే, మన బ్లడ్ భారతదేశాంది, కలర్ భారతదేశాంది, అంటే రంగు మన కలర్ భారతదేశం, మన బ్లడ్ భారతదేశం. కానీ రుచి, అభిప్రాయం, మోరల్స్, ఇంటలెక్చువల్ మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళది. ఇది కరెక్ట్ కాదు. లోకల్ కల్చరల్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీసిద్ది, ట్రెడిషనల్ ఇండియన్ నాలెడ్జ్ని దెబ్బతీసిద్ది, కొలోనియల్ మైండ్ సెట్ని దాని నుండి మనం భారతదేశాన్ని విడిపించాలి. అది ఆయన ఇచ్చిన ప్రసంగం. దేన్ని రిఫర్ చేస్తూ మాట్లాడారంటే, NEP 2020, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 లింక్ చేసి మాట్లాడారు. ఎందుకు? NEP 2020లో ఇప్పుడు తమిళనాడు లాంటి వాళ్ళు, మీ హిందీ వద్దు, మాకు వద్దు, మీకు దండం పెడతాం, మేము ఇంగ్లీష్ నేర్చుకుంటామన్నారు తమిళనాడు వాళ్ళు. ఇప్పుడు దాన్ని టార్గెట్ చేస్తూ ఈ యొక్క లార్డ్ మెకాలే గారి యొక్క మైండ్ సెట్ నుంచి భారతదేశం నుంచి విడిపించాలని ప్రసంగం ఇచ్చారు మోడీ గారు. ఇప్పుడు ఎంతకేందయ్యా లార్డ్ మెకాలే మైండ్ సెట్ ఏంటంటే, మీకు చెప్పాను కదా ఆల్రెడీ, సాంస్క్రిట్ అండ్ పర్షియన్ లాంగ్వేజెస్ కంటే కూడా ఇంగ్లీషే నేర్పించాలని ఒక పాలసీ పట్టుకొచ్చారు ఆయన. అది ఇప్పుడు మోడీ గారికి పెద్ద ప్రాబ్లం అయిందని ఒకటైతే వాళ్ళకి అర్థమైంది. ఓకే, ఎందుకు మోడీ గారు ఇప్పుడు ఏమంటారంటే, అదే లోకల్, ఇప్పుడు ఈ మాట కూడా అన్నారు, ఏమని, నేను ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు, ఇది అన్నారు నేను ప్రసంగం చేస్తూ, నేను ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు, కానీ ఎగ్జాక్ట్గా ఏమన్నారు, గవర్నమెంట్ ఈజ్ నాట్ అపోజ్ టు ఇంగ్లీష్ బట్ వాంట్స్ టు రెడ్యూస్ ఓవర్ డిపెండెన్స్ ఆన్ ఇట్ అన్నారు. మేము ఇంగ్లీష్కి వ్యతిరేకం కాదు, కానీ దాని మీద ఎక్కువగా ఆధారపడకూడదు అన్నారు. అది ఇంగ్లీష్ గురించి మోడీ గారు మాట్లాడింది. బట్ ఇప్పుడు
మనకి లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఒకటే, ప్రస్తుతానికి లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఒకటే, దాన్ని తీసేసి హిందీ పెట్టాలని వీళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంది, మీ దగ్గర ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఎవరో వచ్చేవా నీకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ వద్దు తీసి నొక్కుతాను, నీకు ఓన్లీ ఇండియన్ లైసెన్స్ మాత్రమే ఇస్తానంటే మీరు ఏం కోరుకుంటారు? మీకు ఆల్రెడీ ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంది, అది వద్దు, మనం ఇండియన్ లాంగ్వేజ్ తీసుకుందాం, లైసెన్స్ తీసుకుందాం అంటే మీరు నాకెందుకంటే ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసుకుంటే ఇండియాకి కూడా పనికి వచ్చేది కదా అంటే, నేషనల్ వైడ్ పర్మిట్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూడా తిరగవచ్చు కదా అని మీరు నేషనల్ వైడ్ పర్మిట్ తీసుకుంటారు కదా. అలాగే ఇంటర్నేషనల్ పర్మిట్ ఉన్నవాడికి నేషనల్ అవసరం లేదు కదా. ఓకే, సేమ్ లైక్ ఇఫ్ మీకు ఒక పెద్ద ఒక ట్రైన్ కంపార్ట్మెంట్ ఉందనుకోండి, ఒక ట్రైన్ కంపార్ట్మెంట్, ట్రైన్కే నువ్వు టికెట్ కొన్నావు, ఇక కంపార్ట్మెంట్కి స్పెషల్గా అవసరం లేదుగా. కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నావు, లైబ్రరీకి అవసరం లేదుగా. ఓకే, అలాగే ఇంగ్లీష్ అనేది గ్లోబల్ ప్రపంచానికి సంబంధించిన లాంగ్వేజ్. అది ఒకసారి నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటే నీ పక్కనున్న ఒరిస్సా వాళ్ళతో మాట్లాడవచ్చు, ఢిల్లీ వాళ్ళతో మాట్లాడవచ్చు, అమెరికా వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు. మీరేమన్నారంటే అది వద్దు, ఇంగ్లీష్ వద్దు, హిందీ మాత్రమే నేర్చుకోండి, హిందీ నేర్చుకొని మేము చెప్పినట్టుగా పక్కన ఒరిస్సా ఢిల్లీ వాళ్ళతో మాట్లాడుకుందాం మనందరమే, మీరు అమెరికా పోవద్దు, లండన్ పోవద్దు అని చెప్తున్నారండి. సింపుల్గా వీళ్ళందరూ చెప్పేది ఇదే. ఓవర్ డిపెండెన్స్ అంటే వాట్ ఈజ్ ఓవర్ డిపెండెన్స్ అంటే, ఒక లాంగ్వేజ్ అనేది గ్లోబల్ లాంగ్వేజ్ వచ్చినప్పుడు గ్లోబల్ లాంగ్వేజ్ని మనందరం నేర్చుకుంటాం, గ్లోబల్ వైజ్గా వెళ్ళిపోతారు, రైట్. ప్రపంచం మొత్తానికి ఇది అసలుకి గ్లోబల్ విలేజ్ కాన్సెప్ట్లో ఉన్నాం మనం ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు ఇంగ్లీష్ అనేది మల్టీలింగ్వల్ కంట్రీ మంది, 22 అఫీషియల్ లాంగ్వేజ్లు, థౌజండ్స్ ఆఫ్ డైలెక్ట్స్ ఉన్నాయి భారతదేశంలో ఈ నేషనల్కి సంబంధించి. అందుకే ఈ మెకాలే ఆయన అప్పుడు ఇదే మాట అన్నాడు, ఎందుకు ఆయన ఇంగ్లీష్ మీ బ్రిటిష్ వాడు ఇంగ్లీష్ తీసుకొచ్చి మా మీద పెడుతున్నామంటే, ఈ దేశంలో ఎన్ని భాషలు, ఎన్ని కల్చర్లు, ఇన్ని మల్టీలింగ్వల్స్ ఉన్నాయి ఇక్కడ, అందుకని ఈ యొక్క ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేస్తున్నానని ఇంట్రడ్యూస్ చేశాడు మెకాలే ఆయన. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మెకాలే మైండ్ సెట్ నుంచి బయటికి రండి, హిందీ నేర్చుకుందామంటే. వాళ్ళు అల్టిమేట్గా మోడీ గారు చెప్పింది అదే నిన్న, మెకాలేది వద్దు, పర్షియన్ అది సంస్క్రిట్ నేర్చుకోండి అని ఆయన అల్టిమేట్గా చెప్పడానికి ట్రై చేశారు. కామన్ మీడియం ఇవన్నీ పట్టుకొచ్చి వచ్చారు. ఓకే, పోస్ట్ ఇండిపెండెన్స్లో అదే చెప్తున్నాం, మనదేమో ద్రవిడియన్ రీజియన్, మనకి సంబంధం నార్త్. యాక్చువల్గా అయితే ప్రీ ఇండిపెండెన్స్ మనకి నార్త్కి సంబంధం లేదు, మనదంతా ద్రవిడియన్ లాంగ్వేజ్, మనదంతా కల్చర్ వేరు, డిఫరెంట్ వేరు, మన భాషలు వేరు. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం వీటికి హిందీకి అంత సింక్ అవ్వవు అనమాట, అసలు భాష మొత్తం డిఫరెంట్గా ఉండేది. ఓకే, మరి అలాంటి కండిషన్స్లో మన కంప్లీట్గా డిఫరెన్స్ అని చెప్పి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, ఇదిగోండి హిందీ వాళ్ళని వీళ్ళు మాట్లాడుకోవడానికి మధ్యలో ఇంగ్లీష్ కూడా నేషనల్ లాంగ్వేజ్ పడదామని నేషనల్ లాంగ్వేజ్గా, అఫీషియల్ లాంగ్వేజ్గా, నేషనల్ లాంగ్వేజ్ అనేది లేదు భారతదేశంలో, నేషనల్ లాంగ్వేజ్ లేదు, అఫీషియల్ లాంగ్వేజ్గా 2 భాషలు పెట్టారు, హిందీ అండ్ ఇంగ్లీష్, 2 కూడా అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియాగా పెట్టారు. వీళ్ళు తెలియక ఇప్పుడు రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, మోడీ గారు, ఇండియా బ్లాక్లో మన జగన్ గారు కూడా అన్నారు ఏమని, నేషనల్ లాంగ్వేజ్, వాట్ ఈస్ దట్ హిందీ ఈజ్ అ నేషనల్ లాంగ్వేజ్. అదే ఒక ఫ్లోలో అన్నారులేండి ఆయన, వాళ్ళు అన్నట్టుగా ఏమనలేదు. జగన్ గారికి కొద్దిగా సెన్సిబుల్గానే ఉన్నారు వాళ్ళతో పోల్చుకుంటే. ఓకే, బట్ ఏదో స్లిప్ అయ్యారు నేషనల్ లాంగ్వేజ్. నేనేమన్నానంటే అసలు నేషనల్ లాంగ్వేజ్ అనేది లేదు భారతదేశానికి, అఫీషియల్ లాంగ్వేజెస్ 2 ఉన్నాయి, హిందీ, ఇంగ్లీష్ అనేవి 2 అఫీషియల్ లాంగ్వేజ్లు ఉన్నాయి. ఇది పోస్ట్ ఇండిపెండెన్స్ పెట్టారు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత. ఇప్పుడు ఆ ఇంగ్లీష్ మైండ్ సెట్ నుంచి బయటికి రమ్మని మోడీ గారు కోరుకుంటున్నారు, మనం ఎందుకు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. ఇది మోడర్న్ నాలెడ్జ్, ఇండిపెండెన్స్ అనేది మనకు ఉంది కదా, మోడర్న్ నాలెడ్జ్, ఇండిపెండెన్స్ అనేది ప్రపంచం నుంచి వస్తుంది. చాలామంది మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, బిఆర్ అంబేద్కర్ వీళ్ళందరూ ఎక్కడ చదువుకున్నారు, హిందీలో చదువుకున్నారా? గాంధీ గారు విదేశాలకు వెళ్ళి హిందీ చదువుకున్నారా? నెహ్రూ గారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఎక్కడ చదివారు? ఆయన పోయి హిందీయా, లేకపోతే అంబేద్కర్ హిందీలో చదువుకున్నాడా? హిందీలో చదువుకుంటే రాజ్యాంగం రాసేవాడా అంబేద్కర్ గారు? ఓకే, సరే ఇప్పుడు ఇది అంతెందుకండి, ఇప్పుడున్న మన బీజేపీ, ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వీళ్ళందరూ పిల్లలు ఎక్కడ చదువుకున్నారు? వాళ్ళంతా మొత్తం వాళ్ళ పిల్లలందరూ యూఎస్యూకేలో ఉన్నారండి వాళ్ళంతా. ఓకే, మరి వీళ్ళు చెప్పేది ఏంటి అనేది ఇప్పటికీ నాకు అర్థం కాలే. వాళ్ళ పిల్లలేమో యూఎస్యూకేలో ఉన్నారు,
పెద్ద పెద్ద వాళ్ళు రాజ్యాంగం రాసిన వాళ్ళు యూఎస్యూకేలో చదువుకొని వచ్చారు, అంబేద్కర్, నెహ్రూ వీళ్ళందరూ. ఓకే, ఇంక్లూడింగ్ సావర్కర్ కూడా యూకేలోనే ఉన్నారు కదా. సావర్కర్ గారు కూడా యూకేలో, ఇప్పుడు ఆర్ఎస్ఎస్కి సంబంధించిన మెయిన్ లీడర్ సావర్కర్ ఎవరైతే ఉన్నారో, హీజ్ ఏ యూకే చదువుకున్న స్టూడెంట్ కదా. అంటే చదువుకోకపోయినా బట్ ఈజ్ దేర్. కరెక్ట్గా నాలెడ్జ్ తెలియదు నాకు, సావర్కర్ గారు అక్కడ చదువుకున్నారా లేకపోతే అది యూకేలో అయితే ఉన్నారు కదా 100%. నాకు అంత నాలెడ్జ్ లేదు అతని మీద, బట్ చెప్తున్నా. ఓకే, బట్ ఈజ్ ఇన్ యూకే. ఆర్ఎస్ఎస్ ఫౌండర్ కూడా యూకేలో చదువుకున్నప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ హిందీలో కాదు కదండి, అక్కడ యూకే వెళ్ళి హిందీ చదువుకున్నారు. ఎందుకు వీళ్ళంతా మనల్ని ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు అనేది ఇక్కడ పెద్ద బిగ్ క్వశ్చన్ నాకు. అది వై దేర్ ఫోర్స్ అస్ అండ్ మార్జినలైజ్డ్ సొసైటీ, పూర్ అండ్ డౌన్ టు రోడ్ అండ్ రూరల్ పీపుల్ని మీరు హిందీయే నేర్చుకోండి, ఇంగ్లీష్ వద్దని ఎందుకు, వై దే ఆర్ బ్రింగింగ్ దిస్ కైండ్ ఆఫ్ అనేది వీ డోంట్ అండర్స్టాండ్. ఓకే, అసలు గ్లోబల్ మార్కెట్ ప్లేస్ మొత్తం కూడా ఇంగ్లీష్ మీద రన్ అవుతుంది కదండి. 250 బిలియన్ ఐటీ కంపెనీస్, బీపీఎం ఇండస్ట్రీస్ మొత్తం ఇంగ్లీష్లో రన్ అవుతున్నాయి. సింగపూరు, మలేషియా ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో రన్ అవుతున్నాయి. ఇంగ్లీష్ స్పీకింగ్ వర్క్ ఫోర్స్ 20 to 30% వేజ్, ఇవన్నీ కూడా ఇంగ్లీష్లోనే, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళుగానే సంపాదిస్తున్నారు. అత్యధికంగా సంపాదించేటువంటి ఎంప్లాయీస్ ఇంగ్లీష్ వస్తేనే నీకు యూఆర్ బికమింగ్ హైలీ పెయిడ్ ఎంప్లాయీస్. ఓకే, మరి వీళ్ళు చెప్పేది ఏంటి నాకు అర్థం కాదు. ఇంగ్లీషు డామినెన్స్ వద్దు, హిందీ ఎందుకు అనేది ఇప్పటికీ నాకు అర్థం కాలే. ఓకే, కొలోనియల్ ఇంటెంట్కి సంబంధించి ఇండియన్ ఇంగ్లీష్, ఇప్పుడు మెకాలే అని ఆయన బ్రిటిష్ ఇంగ్లీష్ని ఏం ఫోర్స్ చేయలే మనకి, అతను ఇండియన్ ఇంగ్లీష్ అని కొత్త ఇంగ్లీష్ పెట్టాడు. ఇండియన్ వాళ్ళ భాషకు అనుకూలంగా ఇంగ్లీష్ తయారు చేశారు వాళ్ళు, మెకాలే సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు అందుకే మన ఇండియా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు, అది బ్రిటిష్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడరు కదా. వాళ్ళ యాక్సెంట్ మనకి తెలియదు, మనం ఇండియాలో మాట్లాడినట్టు ఇంగ్లీషు అని మాట్లాడతారు, హిందీ ఇంగ్లీష్ కలిపి, తెలుగు ఇంగ్లీష్ కలిపి మాట్లాడుతున్నారు. ఓకే ఓకే సో ఇదంతా మాట్లాడుతున్నాను. ఓకే, మీకు ఒక సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా. అదే నేను, మా ఇల్లు చాలా టెంపుల్ పక్కనే ఆనుకొని ఉంటుంది, పెద్ద టెంపుల్ ఉంది, వాళ్ళు పూజ ఏదో చేస్తున్నట్టున్నారు. మీకు డిస్టర్బెన్స్ ఏం లేదైతే నేను అనుకుంటున్నా, అందుకని కొంచెం గట్టిగా మాట్లాడుతున్నా, సౌండ్ వస్తుంది. ఓకే, కాబట్టి అంటే నాకేం డిస్టర్బెన్స్ లేదు, మీకేమైనా డిస్టర్బెన్స్ అయితే ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళే, మా ఫ్రెండ్స్ పక్కన ఉన్న వాళ్ళు. ఓకే, గుడి రన్ చేస్తారు, టెంపుల్ దే ఆర్ రన్నింగ్. ఓకే, అదే ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిలీజియస్ దిస్ వన్, ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్, ఆల్ ఆర్ మై బ్రదర్స్. బట్ ఇది ఐడియాలజికల్గా ఎస్సీ ఎస్టీ బీసీలకి సంబంధించి ఈ సిద్ధాంతం పనికిరాదని నేను వ్యతిరేకిస్తున్నానే తప్ప ఐఎమ్ నాట్ అగెన్స్ట్ ఎనీబడి. ఓకే, అది ఇప్పుడు నేనేమంటాను, స్వామి వివేకానంద గారు ఎక్కడ ఇంగ్లీష్ నేర్చుకోలేదా? హిందీ మీడియంలో చదువుకొని హిందీలో ఉండి ఇండియాలోనే ఉన్నారా? అమెరికా వెళ్ళి ఎక్స్ట్రాడినరీగా మాట స్వామి వివేకానంద గారు, ఓకే, రాజా రామ్మోహన్ రాయ్, వీళ్ళందరూ ఎవరెవరైతే ఇంగ్లీష్లో చదువుకున్నారో వాళ్ళే మన దేశాన్ని మార్చారు. అంబేద్కర్ ఇంగ్లీష్ చదువుకున్నాడు, రాజ్యాంగం రాశాడు. స్వామి వివేకానంద ఇంగ్లీష్ చదువుకున్నారు, మన భారతదేశాన్ని ప్రపంచ పటాలకు తీసుకెళ్ళాడు. రాజా రామ్మోహన్ రాయ్ ఇంగ్లీష్ చదువుకున్నారు. ఓకే, మన మూఢనమ్మకాల మీద వ్యతిరేకంగా ఓట్లాడాడు రాజా రామ్మోహన్ రాయ్. ఎవరెవరైతే ఇంగ్లీష్ చదువుకున్నారో దే ఆల్ బికేమ్ ఏమంటే భారతదేశ షేప్ని మార్చినటువంటి పెద్ద వ్యక్తులు వాళ్ళు. ఓకే ఓకే సో రిస్క్ ఆఫ్ కల్చరల్ ఓవర్ కరెక్షన్ అండ్ ఇన్ఈక్వాలిటీ. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు కల్చర్ పోతుంది, ఇన్ఈక్వాలిటీ పోతుంది, కాబట్టి ఇంగ్లీష్ డామినేషన్ వద్దు, మనకి హిందీ కావాలంటారు. నేనేమన్నానంటే, ఇంగ్లీష్ నేర్చుకున్నటువంటి సావర్కర్ గారు, ఇంగ్లీష్ నేర్చుకున్నటువంటి రాజా రామ్మోహన్ రాయ్ గారు, ఇంగ్లీష్ నేర్చుకున్నటువంటి అంబేద్కర్ గారు, ఇంగ్లీష్ నేర్చుకున్నటువంటి స్వామి వివేకానంద గారు, ఇంగ్లీష్ నేర్చుకున్నటువంటి ఆర్ఎస్ఎస్కి సంబంధించిన లీడర్ల పిల్లలు, ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకున్న బీజేపీ పిల్లలు, వీళ్ళందరూ కూడా వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుని కల్చర్లను కాపాడగలుగుతున్నప్పుడు ఈ మార్జినలైజ్డ్ ఎస్సీ ఎస్టీ పేద పిల్లలు ఇంగ్లీష్ నేర్చుకుంటే కల్చర్ పోయిద్దని ఎందుకు అనుకుంటున్నారు? అంటే మీకు వచ్చిన బ్యాలెన్స్ వీళ్ళకి రాదని మీ అభిప్రాయమా? ఇంగ్లీష్ నేర్చుకొని మేము ఇండియన్ కల్చర్ని ఇంగ్లీష్ని రెండుని బ్యాలెన్స్ చేస్తాము,
మాకు ఆ బ్యాలెన్స్ తెలుసు, ఈ మార్జినలైజ్డ్ పేద పిల్లలకి బ్యాలెన్స్ తెలియదని ఎందుకు అండర్ ఎస్టిమేట్ చేస్తారు వీళ్ళని? వీళ్ళు కూడా మీలాగా ఇంగ్లీష్ నేర్చుకొని కాపాడతారు మీ కల్చర్ని. రిలీజియన్ కాపాడకపోవచ్చు, కల్చర్ని కాపాడతారు. రిలీజన్ ఇస్ డిఫరెంట్, కల్చర్ ఇస్ డిఫరెంట్. ఓకే, రిలీజన్ అనేది వ్యక్తిగతం. మన భారతదేశంలో మత స్వేచ్ఛ అనేది ఉంది. ఎవరైనా వాళ్ళు ఇష్టం వచ్చిన మతాన్ని తీసుకోవచ్చు. ఇంటిగ్రిటీ, దేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడతారు వీళ్ళు కూడా. క్రిస్టియన్స్ కూడా కాపాడతారు, ముస్లిమ్స్ కూడా కాపాడతారు, హిందువులు కూడా కాపాడతారు. ఓకే, నేను అల్టిమేట్గా ఇప్పుడు చెప్తాను, మెకాలే ఆయన ఇంగ్లీష్ని, మెకాలే మైండ్ సెట్ నుంచి బయటికి రండి అని మోడీ గారు ప్రసంగం ఇచ్చారు. నేనేమంటాను, మెకాలే మైండ్ సెట్ నుంచి బయటికి రావాల్సిన అవసరం ఏముంది అంటున్నాము. ఆయన మెకాలే చేసిందని ఇంగ్లీష్ మీడియం పెట్టాడు. ఆయన మెకాలే ఏం చెప్పాడు? ఇంగ్లీష్ నేర్చుకోండి అన్నాడు. గ్లోబల్ లాంగ్వేజ్ కాబట్టి అందరూ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. అది బయటకు వస్తే హిందీ నేర్చుకోవాలి. మరోవర్ ఆయనే కనెక్ట్ చేశారు, NEP 2020 కనెక్ట్ చేశారు మోడీ గారు. అండ్ ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంగ్లీష్ ఎత్తేసి హిందీ నేర్చుకోండి అని ఆయన ఉద్దేశం. అది నిన్న మోడీ గారు చేసిన ప్రసంగం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు, ఏదో ఒక ప్రసంగం ఇస్తారు, దాని గురించి రేపు మాట్లాడదాం. థ్యాంక్ యూ, నమస్కారం.